అందరికీ నమస్కారం. పెద్ద అనుమానం ఏంటంటే ఆయుర్వేదం మీద చాలా అపోహలు ఉన్నాయి జనాల్లో. ఆయుర్వేదం అంటే వేడి చేస్తని, పచ్చం చేయాలని, లేటుగా పని చేస్తని, ఇంకా ఇప్పుడు ఆధునికంగా ఉన్న పెద్ద ప్రచారం ఏంటంటే ఆయుర్వేదం మందులు వాడితే కిడ్నీలు పోతాయని, లేకపోతే లివర్ పోద్దని ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ అపోహలు. ఇంకో మందు వాడుతుంటే ఈ మందు వాడకూడదని, ఒకసారి ఆయుర్వేదం వాడితే ఇంకే మందులు పనిచేయవని, ఇలా రకరకాల అపోహలు ఉంటాయి. ఆయుర్వేదం అంటే నాటు మందని, ఏదో పసరు మందని చాలా చులకనగా మనం కొన్ని చూస్తుంటాం. కొన్ని అపోహలతో ఆ జోలికి పోకుండా ఉంటాం. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అసలు ఏంటంటే ఆయుర్వేదం అంటే అర్థం ఏంటంటే ఆయుష్ని పెంచే వేదం. ఆయుర్వేదంలో జబ్బు అంటే ఏంటంటే త్రిదోషాలు ఇన్బ్యాలెన్స్, వాత పిత్త కఫాలు ఇన్బ్యాలెన్స్ అవ్వడం. అంటే అందరి శరీర తత్వాలు ఒకలా ఉండవు. 10 మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, 3 ఒకలా ఉంటారు, 3 ఒకలా ఉంటారు, 4 ఒకలా ఉంటారు. సో ఎవరికి ఒక తత్వం, ఒకటి వేడి తత్వం, ఒకటి చల్ల తత్వం, ఒకటి పిత్త తత్వం, ఇలా తత్వాలు ఉంటాయి. అంటే శరీర తత్వాన్ని అర్థం చేసుకుని డాక్టరు, వైద్యుడు తనకు తగ్గట్టుగా మందిస్తే వేడి చేయడం అనేది ఉండదు. రెండోది, మందు లేటుగా పనిచేస్తా అనేది ఉండదు. 10 నిమిషాల్లో ప్రాణం పోద్దంటే 5 నిమిషాల్లో ప్రాణం నిలబెడతాయి ఆయుర్వేద మందులు. 2, ఇక అసలు ఆయుర్వేదం మందు పూర్వం ఎలా ఇచ్చేవారంటే ఒక పేషెంట్ వస్తే అతనికి అప్పటికప్పుడు తాత్కాలిక ఒక మందు ఇచ్చి తనకు తగ్గట్టుగా 2 రోజులకో 3 రోజులకో వారానికో మందు తయారు చేసి తన తత్వాన్ని, తన ఫ్యామిలీ హిస్టరీ, తన హిస్టరీ, ఇప్పుడున్న పరిస్థితి అన్నీ తీసుకుని తన తత్వానికి తగ్గట్టుగా రూట్ కాజ్ ఎక్కడ ఉందో పట్టుకుని దానికి తగ్గట్టుగా ఒక మందు ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి ఇచ్చేవారు అనమాట. ఇస్తే ఆ మందు ఇచ్చిన మన్నా నుంచే పనిచేయడం మొదలెడతారన్నమాట. అంటే ఈ చెట్లకి ఉండే గుణం ఎలా ఉంటుందంటే, మనం ఒక ఆకు కోసామనుకోండి, ఆ ఆకు కోసిన రోజు నుంచి 6 నెలల వరకు దాని ఫలితం అంటే పని చేస్తాం. 6 నెలల తర్వాత ఎందుకు పనిచేయదు. అందుకని ఎంత తొందరగా వాడితే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తామట, అంత ఫాస్ట్గా పనిచేస్తుంది. అందుకేంటంటే అలా తగ్గట్టుగా మందు తయారు చేసి ఇస్తే లేటుగా పనిచేయడం ఏమి ఉండదు. ఇచ్చిన మన్నా నుంచే రిలీఫ్ మొదలవుతుంది. అతి కొద్ది కాలంలోనే శాశ్వతంగా తగ్గిపోతుంది. అప్పుడు అలా తన తత్వానికి తగ్గట్టుగా మందు తయారు చేసి ఇచ్చినప్పుడు ఎవరికి వేడి చేయాలి, వేరే కాంప్లికేషన్స్ ఏమి రావు. ఇంకా పచ్చం విషయానికి వస్తే కొన్ని ఉంటాయి పచ్చాలు. అంటే కొన్ని చాలా లిమిట్గా పచ్చాలు ఉంటాయి. పచ్చం ఇంకా పచ్చమే ప్రధానం అన్నట్టు ఏమి ఉండదు. ఇక్కడ 1, 2 మానేయాల్సి ఉంటాయి. నిజంగా మామూలుగా అయితే అసలు కొన్నాళ్ళు పచ్చం ఉండదు. అలాంటంటే మందు వేడి చేయడం ఉండదు, పచ్చం చేసిన అవసరం ఉండదు, లేటుగా పనిచేయడం అసలు ఉండదు. అంటే ఈ పద్ధతిలో చేస్తే, అసలు ఆయుర్వేదాన్ని పూర్వీకులు ఎలా చేశారో అలా చేస్తే ఈ 3 ఉండవు. కాబట్టి ఇప్పుడు కూడా చేస్తున్న వైద్యాల్లో డాక్టర్లు ఇచ్చే ఏ మందులోనండి ఏది ఇచ్చినా వేడి చేయడం, పచ్చం చేయాల్సిన అవసరం పెద్దగా, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం ఇవేమి ఉండవండి. ఎలా ఉంటుందంటే ఇవన్నీ మన ఫుడ్ సప్లిమెంట్స్ లాంటివే. అది పనిచేస్తే అది ఊరుకుంటుంది. అంతేగాని వెళ్ళి లోపల ఏమి డ్యామేజ్ చేసేది. అలాంటి వేడి, ఆయుర్వేదం అంటే వేడి అనేది పెద్ద అందరికీ పెద్ద బండ గుర్తు అనమాట, బండ అపోహ. అది అమ్మో ఆయుర్వేదం వల్ల వేడి చేస్తాయి కదా అంటారు. అసలు వేడి చేయడం ఏముంటుంది, ఏమి ఉండదు. వేడి చేసేవాడికి చల్ల చేసే మందు ఇస్తారు, చల్ల చేసేవాడికి వేడి చేసే మందు ఇవ్వాలి. ఇప్పుడు కఫం అయ్యి ఉన్నాయి, వాడికి వేడి చేసే మందు ఇవ్వాలి. ఇప్పుడు వేడి శరీరం, వాడికి యూరిన్లో మంటలు, ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి ఇలా ఉన్నాయనుకోండి, ఏం చేస్తాం, చల్ల చేసే మందు ఇస్తారు. అలా ఏంటంటే శరీర తత్వాన్ని బ్యాలెన్స్ చేసే ఉంటాయి తప్ప ఈ ప్రతి మందు వేడి చేసేయడం అనేది ఉండదు. అది లాజిక్ తెలియక మీరు ఏంటంటే అందరూ ఆ దూరంలో దాన్ని అలాగా ఆడే మందులు వేడి చేస్తాయనే ఒక ప్రచారం బాగా జనాలు నాటుకుపోయింది అనమాట అండి. నడిపోయి చాలామంది అసలు ఆయుర్వేదానికి వెళ్ళడానికి భయపడతారు. ఏ హాని చేయకుండా శాశ్వతంగా తగ్గించే సత్తా ఆయుర్వేదంలో మాత్రమే ఉంది. అసలు ఇవన్నీ అపోహలు. ఆయుర్వేదం వేడి చేయదు, పెద్దగా పచ్చం చేయాల్సిన అవసరం ఉండదు, లేటుగా పనిచేయడం అవసరం ఉండదు. సో ఏంటంటే కరెక్ట్ డాక్టర్ని ఎంచుకొని మనం చేయించుకోగలిగితే అద్భుతంగా పనిచేస్తాయి. ఇలాంటి అపోహలన్నీ పెట్టుకోకలేదు. ఇక ఉన్న ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదం మందులు వాడితే కిడ్నీలు పోతాయని, లేదా లివర్ పోతాయని, అందులో మెటల్స్ ఉంటాయని, అవన్నీ వాడకూడదని పెద్ద ప్రచారం ఉంది. అది ఎలా అంటే ఆయుర్వేదంలో 2 భాగాలు. ఒకటి మూలికా వైద్యం, 2 రసవైద్యం. రసవైద్యంలో మెటల్స్, లోహాలు, రత్నాలు, ధాతువులన్నీ వాడతారు. అవి ఏంటంటే అవి ఒక డాక్టరు నిష్ణాతుడై చేసే విధానం కరెక్ట్గా చేస్తే అవి ఏమి పాడు చేయవు. ఓకే, ఇప్పుడున్న మందులన్నీ చాలామంది వస్తున్న ఆయుర్వేద మందులన్నీ కూడా పెద్దగా మెటల్స్ వాడట్లా, అందులో ఎక్కువ హెర్బల్ బేస్ అయ్యే వాడుతున్నారు.
రస ఔషధాలు వాడడం చాలా తక్కువగా తగ్గించేశారు. చేసేవాళ్ళు కొంచెం మంచి కంపెనీలు మంచి వాళ్ళు బాగానే చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే అవి కూడా పెద్ద అపోహ, అది ఏం పోవు. నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు ఏదో ప్రాబ్లం మీద వెళ్తే వాళ్ళు స్టెరాయిడ్లు పెడతారు. స్టెరాయిడ్ వల్ల కిడ్నీలు పోవని చెప్పండి గ్యారంటీ. కానీ అవి మాత్రం మనం చాక్లెట్లాగా ఈజీగా వేసేసుకుంటాం. ఏమీ చేయని దాన్ని ఎప్పుడో ఎక్కడో ఏదో జరుగుద్దేమో అన్న చిన్న అపోహని మనం బండగా పెట్టుకుని కిడ్నీలు పోతాయని అసలు దుష్ప్రచారం చేసుకోవడం, లేదా అవి నమ్మి మనం వాటి జోలికి పోకుండా ఉండడం, ఎంత ఇది దౌర్భాగ్యం. ప్రతి ఇంగ్లీష్ మందులో ప్రతి మందుకి సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా ఒకసారి ఆలోచించండి. మీ యాంటీబయాటిక్ కానీ స్టెరాయిడ్ కానీ ఎక్కువ వాడితే మన ఆర్గాన్స్ దెబ్బతింటాయని ఉందా? ఎందుకు మనం దాని సైడ్ ఎఫెక్ట్స్ని కొడితే గూగుల్లో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మెట్ఫార్మిన్ ఇవన్నీ వాడడం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఉంటాయి. ప్రతిదానికి సైడ్ ఎఫెక్ట్ ఉందని తెలుసు, కానీ తెలుసుండు కూడా మనం వాటి గురించి ఏమీ మనం నిర్భయంగా వాడిస్తాం, వాడించేలా చేస్తాం. మరి ఏంటో దౌర్భాగ్యం మనకు అర్థం కాదు. పోద్దని పబ్లిసిటీ చేసి చెప్పిన మందులన్నీ చక్కగా వాడతాం. ఏమీ అవదరా బాబు అన్నదానికి భయపడి వీటి మీద దుష్ప్రచారం చేసుకుంటూ మనం వాడక ఇంకోటి వాడినవక మనం ఎప్పటికీ జబ్బులు తగ్గించుకోకుండా జీవితాంతం తిరుగుతుంటాం. ఇవన్నీ అపోహలు అనేవి ఉంటాయి. ఆ అపోహని కరెక్టా కాదా అనేది మనం ఒకసారి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేయాలి ముందు. అది ఎందుకు అలా చెప్తున్నారు, అది అవునా కాదా అని ఎవరో ఒకరిని తెలిసిన వాడిని అనుభవం అడిగితే అని చెప్తారు. అప్పుడు ఒకసారి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మనం వాడాలా వద్దనే తర్వాత విషయం. ముందు ఏంటంటే అపోహల వల్ల ఆయుర్వేదం అంతరించిపోయింది. తర్వాత మనమే ఎలా ఉంటే మన తర్వాత ఇంకేం ఉపయోగించుకుంటారు. ఆయుర్వేదం అద్భుతం, ఇది ఆయుర్వేదం అనేది మన పూర్వీకులు ఋషులు తరుడైతే రాసిన శాస్త్రం. ఇది ఎవరు ల్యాబుల్లోనూ అట్లోనూ కనిపెట్టి అవి చేసింది కాదు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. ఒక దివ్య దృష్టితో రాసినటువంటి శాస్త్రం ఇది. కాబట్టి ఆయుర్వేదం ఆయుష్ని పెంచే వేదం తప్ప ఆయుష్ని క్షీణించే వేదం కాదు ఇది. ఆయుర్వేదంలో వాడితే కిడ్నీలు పోతాయి అలాంటివి తప్పుడు ప్రచారం, అలాంటివి నమ్మకండి. కథే చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదో చూసుకోండి. అదొకటే మాత్రం మనం గమనించాల్సిన విషయం. అనుభవం ఉన్న వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి తప్ప మిగతాది ఏమీ మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఏవో ఆ ప్రచారం నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటి వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే శాశ్వతంగా పోగొట్టుకునే ఒక మార్గాన్ని మనం మూసేస్తున్నాం. ఆ డోర్ మూసేసి అటు వెళ్ళొద్దని చెప్పే ప్రయత్నంలో మనం ఇంకా మిగతా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అందుకని ఈ అపోహలన్నీ పక్కన పెట్టి అసలు ఆయుర్వేదాన్ని మనం వాడి మన తర్వాత తరాన్ని కూడా ఆయుర్వేదం వైపు వచ్చేలా చేస్తే ఒక మంచి నెక్స్ట్ తరానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం. నమస్కారం. నమస్తే అండి. మేము మల్కీపురం నుంచి వచ్చామండి. మేము హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. మేము ఇక్కడికి 3 నెలల నుంచి వస్తున్నామండి. మాకు చాలా బాగుందండి. ఇక్కడ మందు వాడిన తర్వాత బాగా కవర్ అయిందండి. ఈ నెల నేను 10 మందిని తీసుకొచ్చానండి. ఇక్కడికి ఒక 4 మంత్స్ నుంచి వస్తున్నాము. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది. నాకు కూడా ఇంకో 10 మెంబర్స్ వచ్చారు. వాళ్ళు కూడా చాలా మోకాలు నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు. ఒక ఆవిడైతే నడవలేక పరిస్థితిలో వచ్చింది. జర్నీ కూడా చేయలేకపోయింది. ఒక 1-2 మంత్స్కి ఇది 2nd మంత్. ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది, ఏ ప్రాబ్లం లేకుండా. చాలా బాగుందండి.